పైన కాదు, ఏదో చేయాలి, కాసేపు బైబిల్ చదువుకోవాలని కూర్చొని కాసేపు ఏదో చదివితే మీకు ఎక్కదో. మీరు ఆనందంగా బైబిల్ని చదువుతూ ఉండండి. అసలు ఎంత కమ్మని విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయో, దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మీకు వదలబుద్ధి కాదు, వదలబుద్ధి కాదు అస్సలు. వాక్యం ధ్యానం చేస్తుంటే అసలు వదలబుద్ధి కాదు. నేను సేవలోకి వచ్చిన కొత్తలో వాక్యం తీసుకొని కూర్చుంటే, మన ఎస్తేరు గ్రంథం మీద చెప్పాను కదా, ఉపవాస కొడుకుల్లో, ఆ ఎస్తేరు గ్రంథం ధ్యానం చేస్తూ ఉంటే అసలుకి వదలబుద్ధి అయ్యేది కాదు. అంటే ఆ పుస్తకంలో అర్థం అవుతున్నప్పుడు దేవుడు చేసే కార్యాలు, రాజుకు నిద్ర పట్టనీయకుండా చేశాడు. సమాచార గ్రంథం, అసలు ఏందయ్యా నీ కార్యాలు ఏంటి ప్రభువా? ఆ సమయంలోనే సమాచార గ్రంథం తెప్పించారు. ఆ సమయంలోనే మొరదకాయ గురించి తెలియాలా, ఆ సమయంలోనే హామాన్ రావాలా, ఆ సమయంలోనే మొరదకాయని ఊరేగించేటట్టు తీర్మానం తీసుకోవాలా. నీ ప్రణాళిక ఎంత గొప్పదయ్యా. ఇలా మీరు ఏ భాగం తీసుకోండి బైబిల్లో, అసలు మీరు వదలలేరండి బైబిల్ ధ్యానం చేస్తున్నప్పుడు, బైబిల్ చదువుతున్నప్పుడు. ఎందుకంటే మీరు ఇంకా ఆనందంగా ధ్యానం చేయట్లేదు కాబట్టి ఈ రుచి మీకు ఇంకా అర్థం కావటల్లా, మీరు తీసుకోవటల్లా. మీరు ఆనందంగా ధ్యానం చేయటం ప్రారంభం చేయండి, వాక్యం ఆనందంగా చదవండి. లేకపోతే మీకు చదువు రాకపోతే జాగ్రత్తగా వినండి. వాక్యం మీకు అర్థమవుతూ ఉంటే ఆనందమే వేరుకుంటుందండి. దేవునికి స్తోత్రం. అదే చెప్పండి హల్లెలూయా. సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. విడిచిపెట్టలేరు వాక్యాన్ని. మీరు భూమి మీద ఏదైనా విడిచిపెట్ట బుద్ధి అయితేమో కానీ ఆనందంగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే అసలు విడిచిపెట్ట బుద్ధి కాదు. వాక్యములో అంత ఆనందం, అంత సంతోషం ఉంది. కాబట్టి వాక్యములో మనము ఆనందించుచు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దానిని ధ్యానించేవాడు ధన్యుడంట. ఎన్ని చెప్పానండి ఇప్పటికి మీకు 3 చెప్పి. ఆరాధన చేయటం, ఆనందంగా ఆరాధన చేయాలి. వాక్యం ధ్యానం చేయటం ఆనందంగా వాక్యం ధ్యానం చేసేవాళ్ళు, వాక్యాన్ని వినేవాళ్ళు ఆ వాక్యం ప్రకారం నడుచుకుంటారు ఆటోమేటిక్గా. ఇలా మీరు ఆనందంగా వస్తుంటే దేవుడు మీకు ఏ ఆనందం ఇస్తాడో ఇది చెప్పి నేను ముగించేస్తా చూడండి. ఇలా మీరు ఆనందంగా వస్తూ ఉంటే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం దీంట్లో ఒక్కసారి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం. ఇది చెప్పి నేను ముగించేస్తా. ఈ మాట జాగ్రత్తగా తీసుకోండి. సంతోషం ఇచ్చి వారిని ఆదరించెను. అబ్బా స్తోత్రం చెప్పండి. ఎక్కడ చదువుతున్నామమ్మా? 31:13. అదే అందరూ తీశారు చూడండి. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరిస్తాను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగచేయుదును. కొట్టాలి గట్టిగా. మీరు కొట్టట్లేదు కానీ అట్లాంటి మాటలు వస్తున్నప్పుడు కొట్టి దేవుని నామాన్ని మహింపరచాలంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారి దుఃఖానికి ప్రతిగా వారికి సంతోషం ఇస్తా, వారి విచారం కొట్టివేసి వారికి నేను ఆనందము కలుగజేస్తాను. కనుక కన్యకలను, యవ్వనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. హల్లెలూయా. వారి విచారం కొట్టివేసి వారికి నేను ఆనందం ఇస్తా. ఎన్ని విచారాలు ఉన్నాయో మనకి, చాలా విచారాలండి. ఎన్ని విచారాలు కలిగి ఉంటాం. ఏ మందిరంలో కూర్చున్న కాసేపు అన్నాక అంత సంతోషంగా ఆనందంగా ఉంటాం. బయటికి వెళ్ళిన దగ్గర నుంచి బోలెడు విచారాలు మనకి. రైట్, మందిరంలో ఉండకూడదు మీకు విచారాలు, బయటికి వెళ్ళాక ఉండొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విచారం. కొంతమందికి అనారోగ్యం, అదొక విచారం. ఆర్థిక ఇబ్బందులు, అదొక విచారం. ఏదో లేదు, అది కావాలా, ఆ విచారం. చదువుకునే వాళ్ళకి చదువు విచారం, ఉద్యోగస్తులకు వాళ్ళకొక విచారం. ఒక్కొక్కరికి ఒక్కొక్క విచారం. ఎవరికి ఉండే విచారాలు వాళ్ళకు ఉండయి, నాకు బోలుడు ఉండయి. మనందరికీ విచారమే. ఈ మందిరంలో కూర్చున్న కాసేపు అదొక ఆనందం, మందిరం నుంచి బయటకు వెళ్ళగానే విచారం. అయితే మీరు ఆయన నీడను కూర్చోటానికి ఆనందంగా వస్తే, ఆయన్ని స్తుతించటానికి మీరు ఆనందపడితే, ఆయన వాక్యం వినటానికి మీరు ఆనందపడితే, ఈ ఆనందం కానీ మీరు కలిగి ఉంటే, మీరు బయటికి వెళ్ళిన తర్వాత మీ విచారాలన్నీ ఆయన తీసేసి మీకు ఆనందాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ విచారాలన్నీ ఆయన తొలగించి మీకు ఏది అవసరమో, ఏది కావాలో, ఏది కోరుకుంటున్నారో, ఏది ఆశిస్తున్నారో, ఏ విచారము కలిగి ఉన్నారో ఆ విచారములన్నిటినీ ఆయన తీసివేసి ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. మీ విచారం కొట్టివేసి నేను మీకు ఆనందం ఇస్తాను. దేవునికి స్తోత్రం. ఏమిస్తాడు ఆయన? మనకి ఆనందం ఇస్తాడు. కాబట్టి మన ఆనందాలు కానీ ఈ విధంగా ఉంటే ఆయన మనకు ఆనందం ఇస్తాడండి.
మన ఆనందాలు ఇవి కాకుండా వేరే వేరే ఆనందాలు కలిగి ఉంటే మనకు ఆయన ఆనందం ఇవ్వడు, సంతోషం ఇవ్వడు. కొంతమంది తాగితే ఆనందం అనుకుంటున్నారు, అబ్బా తాగితే ఆనందంగా ఉండొచ్చు అనుకుంటున్నారు. ఆ తాగిన మత్తు దిగంగానే ఆనందం పోతుంది. సినిమాకి వెళ్తే సినిమాకి వెళ్తే ఆనందపడవచ్చు అని చెప్పి సినిమాకి వెళ్తారు. సినిమా చూసినంతసేపే చూసి బయటికి రాగానే ఆనందం విడిపోయింది, తలనొప్పి స్టార్ట్ అయింది. ఇలా ఒక్కొక్క ఆనందం కోరుకుంటున్నారు, చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, చేస్తున్నారు. కానీ ఏమీ ప్రయోజనం లేదు, ఎటువంటి ప్రయోజనం లేదు. అర్థమైందండి? ఎందులోనూ ఈ భూమి మీద మనకు ఆనందం దొరకదండి. ఏది తీసుకున్న ఆనందం స్వల్పమేనండి. యేసు ఇచ్చే ఆనందం శాశ్వతం అండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడే చెప్పండి హల్లెలూయా. మనం యేసయ్యలో ఆనందపడదాం. నా ప్రియుడు నా యేసయ్య, ఈ ఆనందం కలిగి ఉండండి. తప్పకుండా మీ జీవితాల్లో దేవుడు ఆనందాన్ని ఇచ్చి నడిపిస్తాడండి. మీకున్నటువంటి చింతలు, మీకున్నటువంటి ఇబ్బందులు వీటన్నిటిని తొలగించి మీకు ఆనందాన్ని ఇచ్చి సంతోషాన్ని ఇచ్చి ఆయన నడిపించే దేవుడు. మీకు ఆనందం కావాలంటే ఆనందంగా నేను మందిరానికి వస్తానయ్యా, ఆనందంగా నిన్ను స్తుతిస్తానయ్యా, ఆనందంగా నీ వాక్యం వింటానయ్యా, సంతోషంగా ఆనందంగా ముందుకు సాగుతానయ్యా, నీ ఆనందం నాకు దయచేయ ప్రభు అని ప్రార్థన చేసుకోండి.